ముందు పేరు డిసైడ్ అయ్యారా? ఈ ప్లేస్ చూసాక పేరు డిసైడ్? ముందే మేము డిసైడ్ అయ్యాం ఇల్లు అనే పేరు. ముందు పేరు డిసైడ్ అయిన తర్వాత మనకి మీకు ఎలా ఇల్లు దొరికింది అసలు? ఈ వయసులో కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీరు అలా ముందుకు తీసుకెళ్తున్నారంటే గ్రేట్ అసలు. ఏజ్ అనేది ఒక ఊరినే నంబర్ అంతే కాదండి. అసలు మనం ఏదైనా ఇంక ఈ వయసులోనే ఇంకా మనం సక్సెస్ అవ్వాలి, ఇంకా కొద్ది సక్సెస్ అవుతా ఉండాలి. కొంచెం ఏంటి అంటే ఇన్ని రకాల కూరలు ఉన్నాయి కదా, అన్నీ అవగొట్టాలంటే కొంచెం రైస్ ఎక్కువే కావాలి. మంచి బ్యాక్గ్రౌండ్లో అంటే ఆ ఓల్డ్ మెలోడీస్ కనబడుతున్నాయి. అదిరిపోయిందండి కాంబినేషన్. ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ కాంబినేషను చాలా చాలా బాగుంది, అమోఘం. ఈ పప్పు టమాటా నెయ్యి కాంబినేషన్ మాత్రం ఇంటికి మించి ఉంది ఈ ఇల్లులో. ఒక విజిట్లో అన్నీ తెవల్చలేము, అన్నీ ఒకేసారి తిందామంటే మాత్రం నాలా ఆయాసం వస్తుంది అనమాట. ఫస్ట్ మనందరికీ మంచి భోజనం చేయాలంటే గుర్తొచ్చేది మన ఇల్లే కదా. అలాంటి మన ఇంటి రుచికి ఏమాత్రం తగ్గకుండా, ఆ మాటకు వస్తే అంతకు మించి మన నోరూరించే ఇల్లుకి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. అదే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఇల్లు ద రెస్టారెంట్. ఇల్లు ది రెస్టారెంట్ పేరుకు తగ్గట్టే చక్కగా మనకి ఇంటి వాతావరణం అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. అందుకే తగ్గ అరుగు మీద కూర్చొని మాట్లాడుకుందాం డిసైడ్ అయ్యాం. అమ్మ నమస్కారం అమ్మ. ఏం పేరమ్మా మీ పేరు? లీలా గారు. గతంలో మీ రెస్టారెంట్కి వచ్చాను నేను ఒక 3 months బ్యాక్ అనుకుంటాను. నిజంగా భోజనం తింటుంటే మాత్రం ఇంటిని తలపించేలా, ఆ మాటకు వస్తే ఇంటిని మైమరిపించేలా అనిపించింది నిజంగా. మీ దగ్గర మాత్రం మంచి భోజనం తినాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. అసలు ఏంటి ఇల్లు అనే రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ కథ ఎప్పుడు స్టార్ట్ అయింది ఒకసారి చెప్తారా? మేబీ మేము ఫస్ట్ యానివర్సరీకి దగ్గరలో ఉన్నాం. 1 year కి దగ్గరలో ఉన్నారు. కంగ్రాట్స్ అండి, సూపర్. కాకపోతే ఇల్లు రెస్టారెంట్ అనేది మేము ఎలా అనుకున్నామంటే మన ఇంటి భోజనం అందరికీ రావాలి అంటే, ఇప్పుడు మీకు తెలుసుగా రెస్టారెంట్ యూజువల్ గా వేరే ఫుడ్ ఉంటది, అన్ని ఆయిలీ ఫుడ్ గా అట్లా ఉంటది. అలా కాకుండా మన రెస్టారెంట్ లో భోజనం చేస్తే ఎవరికైనా ఇల్లులానే ఉండాలి అని మేము ఇల్లు అనే పేరు పెడదాం డిసైడ్ అయ్యాము. ముందు పేరు డిసైడ్ అయ్యారా? ఈ ప్లేస్ చూసాక పేరు డిసైడ్? ముందే మేము డిసైడ్ అయ్యాం ఇల్లు అనే పేరు. ముందు పేరు డిసైడ్ అయిన తర్వాత మనకి మీకు ఎలా ఇల్లు దొరికింది అసలు? అంటే అన్ని ప్లేసెస్ సర్చ్ చేస్తున్నాం, అన్ని కమర్షియల్ రోడ్ మాల్ గా మనకి మెయిన్ రోడ్ మీద ఉన్న ప్లేసెస్ అన్ని చూస్తున్నాం. కానీ ఏది మనకి పార్కింగ్ కానీ ఏదన్నా బాగుండాలి అని ఎతుకుతున్న టైంలో ఈ ఇల్లు దొరికింది. లక్కీగా మీరు అనుకున్న పేరుకి తగ్గట్టు ఇల్లు దొరికింది. సరే దీన్ని అంతా రీమోడల్ చేసుకొని దీన్ని మోడిఫై చేసి అంతా చేసి ఇల్లు అని పేరు పెట్టి చేసామండి. 1 year కి సక్సెస్ఫుల్ గా 1 year కంప్లీట్ చేస్తున్నాము. సూపర్ సూపర్. అసలు మీ దగ్గర చాలా మంది మాట్లాడేది ఏంటి అంటే, ఇల్లు రెస్టారెంట్ అనగానే థాలీ. అవునండి, థాలీ గురించి మాత్రం చాలా బాగా చెప్తారు. ఏంటి థాలీ ఇంత స్పెషల్ అవడానికి కారణం ఏంటి? థాలీ అంటే ఏం లేదండి, మన ఇంట్లో మన అందరికి మీ అమ్మగారు ఎలా వండుతారు, మా అమ్మ ఎలా వండుతుంది, అందరు అమ్మలు ఎలా ఉండేది అదే అండి. నేను సేమ్ మనం అలాగే ఉండాలని, కుక్ చెఫ్ ఎవరన్నా అవనివ్వండి, సేమ్ నేను ఇంట్లో చేసే మెనూనే ఇక్కడ అప్లై చేస్తున్నామండి. ఎవరన్నా మారనివ్వండి, మనది మాత్రం ఒకటే సేమ్ అదే కన్సిస్టెన్సీతో వెళ్తా ఉంటది. మీ ఇంట్లో ఎలా వండుకుంటారో దాన్నే చెఫ్లతో కూడా చేపిస్తారు. ఈ రోజు అయితే ఆయనే చేస్తారు వంట. అదే ఆయనే ఉంటారు. ఫార్ములా నాది అండి, మొత్తం అంతా అప్లై చేసి అంతా మా హస్బెండ్ చేస్తారు, ఆయనే చూస్తారు. అంతా చాలా కష్టపడతారు ఆయన. పొద్దునే 5 o'clock వస్తారు, చెఫ్లు కూడా రారు, ఆయనే వచ్చి ముందు వచ్చి అంతా ఆయనే ప్రిపేర్ చేసేసుకొని అన్ని చేస్తా ఉంటారు. సూపర్ అండి. అంటే ఈ వయసులో కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీరు అలా ముందుకు తీసుకెళ్తున్నారంటే గ్రేట్ అసలు. ఏజ్ అనేది ఒక కాదు, అది నంబర్ మనకి కాదండి. ఏజ్ అనేది ఒక ఊరినే నంబర్ అంతే కాదండి. అసలు మనం ఏదైనా ఇంక ఈ వయసులోనే ఇంకా మనం సక్సెస్ అవ్వాలి, ఇంకా కొద్ది సక్సెస్ అవుతా ఉండాలి. అదే నాకు పిల్లలు వాళ్ళు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు, నువ్వు అలా ఉండాలి మమ్మీ. ఎందుకు మీరు అలా పెంచారు పిల్లల్ని, సో మిమ్మల్ని మోటివేట్ చేసే స్థాయికి ఎదిగారు. సంతోషం. 2 పాప బాబు. తన అల్లుడు కూడా నాకు, తను ఒక అబ్బాయి అనుకుంటాను, అల్లుడు అనుకోను, తను కూడా ఒక అబ్బాయి, మా 3 పిల్లలు అని అలాగే చెప్తాను. అలా మీరు అనుకోవడం, వాళ్ళు ఉండడం కూడా అదృష్టం. అంటే ఒక థాలీలో ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, ఏమేమి వడ్డిస్తారు?
అంటే 2 ఫ్రైలు పెడతామండి, 2 ఫ్రైలు, 2 కర్రీస్ పెడతామండి, పప్పు కూర పెడతామండి ఒకటి, నెక్స్ట్ రోటి పచ్చడి ఉంటదండి, మళ్ళీ ముద్దపప్పు ఆవకాయ ఉంటది, ముద్దపప్పు ఆవకాయ. అబ్బబ్బబ్బబ్బబ్బా, వింటుంటేనే నోరు ఊరిపోతుంది. సాంబారు, రసం, పెరుగు చారు, పచ్చి పులుసు ఉంటది, ఉలవ చారు ఉంటది. కుండ మాది అది కర్డ్ కూడా పాటుతో ఇస్తామండి. మా కర్డ్ చాలా బాగుందని మళ్ళీ ఈవెన్ వాళ్ళు వెళ్ళేటప్పుడు పార్సిల్ కూడా తీసుకెళ్తుంటాడు, ఒక కుండ మాకు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి. కర్డ్ కూడా చాలా బాగుంటదండి. సూపర్ అండి. దాదాపు ఎన్ని ఐటమ్స్ వస్తాయండి ఒక థాలీలో? దగ్గర దగ్గర ఒక 21 ఐటమ్స్ 21 ఐటమ్స్ వరకు ఉంటాయి. సూపర్. అది నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా చాలా బాగుంటాయి అంటారు మీ దగ్గర. నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఏమేమి ఉంటాయండి? అది కూడా ట్రెడిషనల్ కర్రీస్ అని విన్నాను. చికెన్ ఫ్రై అండి, మటన్ కర్రీ అండి, ప్రాన్ ఫ్రై ఉంటది, కొరమీన్ పులుసు ఉంటది. ఇది ఏంటంటే మన ఇంట్లో చేస్తుంది, అది కూడా చెప్తున్నాడు, మన ఇంట్లో ఎలా చేస్తామో అలాగే చేస్తాము, ఆకూరలు అలాగే ఉంటది. అందరూ చాలా బాగున్నాయి అని చెప్తారు, మటన్ కర్రీ గానీ చికెన్ ఫ్రై గానీ అన్ని బాగున్నాయి అని చెప్తారు. ప్రాన్స్ కూడా మీరు ఫ్రెష్ గా, దాని గురించి విన్నాను నేను, అందుకే అడుగుతున్నాను. ఫ్రెష్ గా ఏ రోజుగా రోజు మీకు ఊర్లోంచి తెప్పిస్తారు? అవునండి, అక్కడి నుంచే తెప్పిస్తాము. నైట్ వాళ్ళు వేసేస్తారు, మార్నింగ్ వస్తుంది, అది తీసేసుకొని చేస్తామండి. అంటే ఇక్కడ కూడా మార్కెట్ లో దొరుకుతాయి కదా, మరి ఎందుకు అంత శ్రమ పడుతున్నారు ఏంటి? అక్కడ అంటే బాగుంటుందనండి, అక్కడ అయితే బాగుంటది. ఫస్ట్ నుంచి అదొక మనకి అలవాటు అయిపోయింది కానీ, ఇంటికి మేము అక్కడి నుంచే తెప్పించుకుంటాం ఇంట్లో ఉండేటప్పుడు. సో ఇంకా అదే అలవాటు అయిపోయి అలాగే తెప్పిస్తాం. మెయిన్ ఏంటంటే వెజిటేరియన్ థాలి, నాన్ వెజిటేరియన్ కర్రీస్. ఇంకేమేమి ఉంటాయండి అసలు? మటన్ పులావ్ మంది చాలా ఫేమస్ అండి, ఇల్లు మటన్ పులావ్ ఫేమస్ అండి. ఇల్లులో మటన్ పులావ్ సూపర్. అరిటాకు చికెన్ బిర్యానీ ఉంటదండి, అరిటాకు చికెన్ బిర్యానీ ఫేమస్, ఈ మధ్య ఫేమస్ అయిందండి. మళ్ళీ వంకాయ బిర్యానీ, వంకాయ వెజ్ బిర్యానీ, గుత్తి వంకాయ వెజ్ బిర్యానీ, గుత్తి వంకాయ వెజ్ బిర్యానీ అది బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా చికెన్ భాష అండి, అది బాగుంటుంది. చికెన్ చికెన్ భాష అది చాలా బాగుంటుంది, బాగా వెళ్తుంది, మనకి ఎక్కువ వెళ్తుంది. ఇల్లు స్పెషల్ వింగ్స్ అని ఉంటదండి, అదొకటి బాగుంటది. అలా అన్ని ఐటమ్స్ అంటే నేను చెప్పకూడదు మా రెస్టారెంట్ అని, మీరు టేస్ట్ చేసి. సూపర్, ఖచ్చితంగా నిజంగా. అంటే ఇంట్లో ఇవన్నీ మనకి జనరల్ గా చాలా వరకు ఐటమ్స్ వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ అన్ని ఇంట్లో దొరికేవే, కానీ వీళ్ళ దగ్గర ఒకేసారి దొరుకుతాయి, లార్జ్ క్వాంటిటీలో మనకు ఒకేసారి విందు భోజనం అనమాట. అది ఇంట్లో అంటే మరి అన్ని చేయడం కదా, ఎవరం చేయగలం కానీ, ఏదో మనం 2 కూరలు చేస్తాం, పచ్చడి చేస్తాం, అయిపోతుంది. అలా కాకుండా అన్ని మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండేది. అదే ఒక ఇంటి భోజనం, విందు భోజనం అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇల్లు ది రెస్టారెంట్ లో భోజనం. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఇల్లు రెస్టారెంట్ని రివ్యూ చేయడానికి వచ్చిన ఈ రోజే మన భారత మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు రావడం, ఆయన కలవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన కూడా చక్కగా మంచి భోజన ప్రియుడు, ఎక్కడ మంచి రుచున్నా దాన్ని ఆస్వాదించి దాన్ని నలుగురికి తెలియజెప్పడంలో కూడా ఎప్పుడు వెంకయ్య నాయుడు గారు ముందుంటారు. అలాంటి ప్రముఖులు సైతం మెచ్చినటువంటి ఇల్లు రెస్టారెంట్లో భోజనాన్ని మనం కూడా ఆస్వాదించేద్దామా? జూబ్లీ హిల్స్లో ఉన్న ఈ ఇల్లు రెస్టారెంట్కి వస్తే నిజంగా ఇంట్లో భోజనం దొరుకుతుంది, విందు భోజనం తిన్నట్టు కూడా ఉంటుందన్నమాట. ఏమాత్రం తగ్గకుండా, అంటే మనం ఇంట్లో తింటే ఎంత రుచికరంగా ఎంత శుచిగా ఉంటుందో అంతే విధంగా ఈ ఇల్లు రెస్టారెంట్లో కూడా భోజనం, చక్కటి భోజనం, మన తెలుగింటి భోజనాన్ని ఆస్వాదించవచ్చు అనమాట. అసలు ఇల్లు రెస్టారెంట్లో ఏమేమి ఉంటాయనేది జస్ట్ సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీరు ఇది పాజ్ చేసి చూసుకుంటే మీకు ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా చదివేపటికి చాలా టైం పడుతుంది అనమాట, అందుకోసం మీరు ఒక్కసారి చూసుకోండి. ఇందులో ఇల్లులో నాకు బాగా నచ్చింది బాగా ఏంటి అంటే, గతంలో కూడా నేను ఇక్కడ టేస్ట్ చేశాను అనమాట, చక్కటి భోజనం దొరుకుతుంది. థాలీ, వెజిటేరియన్ థాలీ. ఆ వెజిటేరియన్ థాలీలోకి మనం వీళ్ళు దగ్గర దొరికే నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉంటాయి, వాటిని చెప్పుకొని ఆ థాలీతో తింటుంటే ఆ నాన్ వెజిటేరియన్ కర్రీస్ మామూలుగా ఉండవు. ఇంకొక విషయం ఏంటి అంటే, వీళ్ళ దగ్గర బడ్జెట్లోనే, అంటే ఉండేది పెద్ద అంటే చూసేది మనకి పెద్ద ఇల్లు, ఆ ఇల్లులోనే ఈ రెస్టారెంట్ అనేది పెట్టారు. చాలా పెద్దగా ఉంటుంది కనిపించేది, అలాగే లోపల యాంబియన్స్ కూడా చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది. అలాగని మళ్ళీ ఏదో రెస్టారెంట్ ఫీల్ ఉండదు. మనం ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటుంటే మనకి ఎట్లాంటి ఫీల్ ఉంటుందో అలానే ఉంటుంది మనం రెస్టారెంట్లో కూర్చుని తిన్నా కూడా. వీటన్నిటికీ మించింది ఏంటంటే ప్రైసెస్. హైదరాబాద్లో, అది కూడా ఈ జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఇక్కడ ఈ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. జస్ట్ 349 రూపీస్కి మంచి వెజిటేరియన్ థాలీ ఉంటుంది. అలాగే వెజిటేరియన్ కర్రీస్లో మళ్ళీ మీకు చూసుకుంటే అంటే ఉండడం 350 ఉంటుంది. ఎవరైనా మరి సింగిల్ పర్సన్ వచ్చారనుకోండి, అట్లా సింగిల్ పర్సన్కి మినీ కూడా పెట్టారనమాట. అంటే చాలా చోట్ల ఈ ఆప్షన్ ఉండదు. మనం సింగిల్ పర్సన్ వెళ్ళినా, ఇద్దరు వెళ్ళినా, ముగ్గురు వెళ్ళినా ఖచ్చితంగా మనం ఫుల్ కర్రీ చెప్పుకోవాల్సిందే. బట్ వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటి అంటే, మనకి కావాలంటే మినీ కర్రీ కూడా ఆర్డర్ చేస్తారు. జస్ట్
175 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 200, 300 అట్లా ఉంటుంది. అంటే ఒక సింగిల్ పర్సన్ వచ్చినా కూడా బడ్జెట్లో చక్కటి భోజనాన్ని అయితే తిని వెళ్ళొచ్చు అనమాట. అట్లా డిజైన్ చేశారు ఈ ఇల్లు పేరుని, ఇల్లు రెస్టారెంట్ థీమ్ అండ్ తీరుని కూడా. సరే, ఈరోజు మన టేబుల్ మీదకైతే నేను ఖచ్చితంగా ముందు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే వెజిటేరియన్ థాలీ అయితే వచ్చింది. థాలీ కర్రీస్ మాట్లాడుంచితే ఇక్కడ మరో స్పెషల్ ఏంటి అంటే పులావ్స్ అనమాట. మనకి చికెన్ పలావ్ కానీ, మటన్ పలావ్ కానీ ఇవి కూడా చాలా అంటే చాలా బాగా ఫేమస్, మస్ట్ ట్రై ఐటమ్ అన్నమాట. ఇల్లులో చాలా రకాల పలావ్స్ ఉంటాయి, బట్ ఈ రెండు మాత్రం మస్ట్ ట్రై. మీకు చికెన్ లవర్ అయినా మటన్ లవర్ అయినా మాత్రం ఇల్లులో ఒకసారి టేస్ట్ చేయండి, పలావ్ మాత్రం అదిరిపోద్ది అనమాట. సరే, టేస్ట్ చేసేద్దామా? వేడి వేడి రైస్, ఏంటి కొంచెం ఏంటి అంటే ఇన్ని రకాల కూరలు ఉన్నాయి కదా, అన్నీ అవగొట్టాలి అంటే కొంచెం రైస్ ఎక్కువే కావాలి. ఓకే, వేడిగా చక్కగా వేడివేడి రైస్ తెచ్చారు. ముందు రోటీ పచ్చడితో జర్నీనైతే ఇల్లులో స్టార్ట్ చేద్దాం. కలుపుకుంటూ కొంచెం చక్కగా నెయ్యి వేసుకుని కలుపుకుని ఈ రోటీ పచ్చడి తింటే అదిరిపోద్ది. ఎవరి గ్రీన్ భోజనం నిజంగా. ఆ ఒక్క రోటీ పచ్చడితో నేర్చు భోజనం మొత్తం అంత రుచికరంగా ఉంది. నెక్స్ట్ కొంచెం క్యాబేజీ శనగపప్పు ఫ్రై, ఇది కూడా చాలా మంచి ఐటమ్ అసలు. మంచి ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. యాక్చువల్గా ఈ సొరకాయ మునక్కాడంట ముద్దపప్పులో కాంబినేషన్ తింటే బాగుంటుందట. ట్రై చేద్దాం కొంచెం. దానికంటే ముందు వంకాయ ఫ్రై కూడా కొంచెం ట్రై చేద్దాం. ఏమాత్రం ఘాటు కారం ఎక్కువగా లేకుండా మంచి సెటిల్డ్ ఫ్లేవర్తో ఏ ఫ్రై అయినా పచ్చడైనా చాలా బాగుంది. పప్పు టమాటా, పప్పు టమాటా నెయ్యి కలుపుకొని చక్కగా అబ్బా అద్భుతం, అమోఘం. ఈ పప్పు టమాటా నెయ్యి కాంబినేషన్ మాత్రం ఇంటికి మించుంది ఈ ఇల్లులో. నెక్స్ట్ ఇది కాంబినేషన్ ఒకటి చెప్పారు, ఇది ట్రై చేస్తాను నేను. మిగతాది మళ్ళీ నాన్ వెజ్లోకి వెళ్తాను. ముద్దపప్పు, జనరల్గా నాకు ముద్దపప్పు చూస్తే ముద్దపప్పుకి ఆవకాయ నెయ్యి వేసుకుని తింటాను. చాలామంది అదే చేస్తారు, బట్ వీళ్ళు చెప్పిన కాంబినేషన్ ఏంటంటే సొరకాయ ములక్కాడ కర్రీ దీంట్లో కలుపుకుని తినమంటున్నారు. ట్రై చేద్దాం. ములక్కాడ ముక్క పక్కన పెట్టి ముద్దపప్పు సొరకాయ ములంకాడ మంచిలా ముల్లగా కలుపుకొని కలుపుతుంటేనే ఒక కమ్మటి సువాసన. అలా జుర్రుకుంది ఏంటంటే ఆహా, నెక్స్ట్ లెవెల్. మన విజయవాడ స్పెషల్ ఉలవచారు ట్రై చేద్దాం కొంచెం. అంటే ఉలవచారు చాలా చోట్ల దొరకదు, అంటే రెస్టారెంట్లో అన్నీ ఉన్నా కానీ ఈ ఉలవచారు అయితే మాత్రం ఉండదు. కొంచెం వాళ్ళు విజయవాడ వాసనలో ఉన్న వాళ్ళు అయితేనే కంపల్సరీ ఉలవచారుని ఖచ్చితంగా పెడతారనమాట. దీంట్లోకి క్రీమ్ లైక్ అలాంటివి ఉంటే ఓకే వచ్చింది. ఆ పెరుగు మీద మేగడ వేసుకుని తింటే అబ్బా, అందులోకి కుండ పెరుగులో ఆ మేగడ, బా సూపర్ కాంబినేషన్ అండి ఇది. ఈ కాంబినేషన్ గురించి అయితే మన విజయవాడ పరిసర ప్రాంతాల వాళ్ళకైతే అస్సలు చెప్పక్కర్లేదు అనమాట. వీళ్ళైతే రెగ్యులర్గా క్రీమ్ ఇస్తారు, మనకి ఆ కుండ పెరుగులో పైన మేగడ కలిపి తింటే ఉంటుందండి భలే కమ్మదనం. ఆహా, వర్ణనాతీతం అనమాట. అంటే చెప్పలేం. ఇలాంటి భోజనం తింటున్నప్పుడు ఒక్కోసారి మాటలు కూడా రావు, ఆస్వాదించడం మాత్రమే. ఇల్లులో వెజ్ భోజనం మాత్రం
అదిరింది. ఇంకా నాన్ వెజ్లోకి వద్దాం. వేడి వేడిగా అన్నం వేసుకొని ఓకే అండి. ఓకే ఓకే చాలు చాలు. చికెన్ ఫ్రై, మంచి ఫ్రైడ్ బాగా వేగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అందులో కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ వేసారు. చక్కగా కలుపుకుని చికెన్ ముక్కలు కూడా మంచి సాఫ్ట్గా ఇదిగా మెత్తగా చక్కని ఇంటి భోజనం. నెక్స్ట్ నా మరో ఫేవరెట్, ఇందాక నుంచి ఆఫ్ ద కెమెరా ఓ 10 రైళ్ళు ఆగేసి ఉంటాను అవి ఇవి సర్దుతుంటే. ఈ రొయ్యలు కూర మాత్రం ఇక్కడ చాలా చాలా స్పెషల్. రొయ్యలు ఇగురు జనరల్గా కొన్ని చోట్ల అంటూ ఉంటా, అంటే కొంచెం ముద్దకి ఆ రొయ్యి తగిలితే బాగుంటుందని ఈ ఒక్కొక్క ముద్దలో ఒక 4-5 రొయ్యలు మనల్ని అలరిస్తాయి అన్నమాట. ఇది కదా పచ్చిరొయ్యల కూర అంటే. ప్రతి బయటికి పంట కింద ఆ రొయ్య నములుతుంటే ఆ ఫ్లేవరు సూపర్ అంతే. ఓకే, పులావ్స్ తిందాం. ఇల్లు పులావ్స్, చికెన్ పులావ్. ఇది మంచి అరిటాకులోంచి నీట్గా ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నారు. గుమ్మగుమ్మలు. పీస్ చూడండి ఎంత స్మూత్ ఉందో అసలు. బాబా భలే మెత్తగా ఉంది పీస్. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ అంటే మనకు జనరల్గా కట్టా రైతా ఉంటుంది కదా, వీళ్ళ దగ్గర చికెన్ గ్రేవీ కూడా ఉందన్నమాట. మంచి పులుసులాగా ఇచ్చారు. ఇది ఇగో వేసుకుందాం కొంచెం ఈ గ్రేవీతో కలుపుకొని. బాగుంది, కానీ ఆ గ్రేవీ కంటే కూడా నాకు మామూలుగానే బాగా నచ్చింది అసలు. మంచి భలే కమ్మటి ఫ్లేవర్ ఉంది అసలు. అంటే కొంచెం ఆ స్పైస్ టచ్ యాడ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం గ్రేవీతో తినండి, బాగుంది. మరో స్పెషల్ ఐటమ్ ఇల్లులో మటన్ పులావ్. కొంచెమే పెట్టండి, ఎందుకంటే ఇప్పటికే మొత్తం ఇక్కడ అన్నీ తిని ఓకే అండి. ఓకే చాలండి. గుమ్మగుమ్మలాడే దొలగడేసారు. ఇదైతే మాత్రం చూసారా ఆ పీస్ ఎలా ఇట్లా అంటే వచ్చేస్తుంది. మటన్ పులావ్ ఇంత సాఫ్ట్గా బాగుంది. ఇవి ప్యూర్లీ పులావ్స్ అనమాట. అంటే మీకు హైదరాబాద్లో చాలా చోట్ల మంచి మంచి బిర్యానీలు తినుంటారు, కానీ మంచి పులావ్స్, కమ్మటి పులావ్స్ తినాలనుకుంటే మాత్రం ఇల్లుకి వచ్చేయండి. బాగుంది. మటన్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. ఒక విజిట్లో అన్నీ తెవల్చలేము. ఒక్కొక్కసారి వచ్చి ఒక్కొక్క రకమైన ఐటమ్స్ అన్నీ ఆస్వాదిస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది, కానీ అన్నీ ఒకేసారి తిందామంటే మాత్రం నాలా ఆయాసం వస్తుంది అనమాట. ఫస్ట్ ఆప్రికాట్ డిలైట్ చూస్తుంటాం కదా, బట్ ఇది మ్యాంగో డిలైట్ అంట. ఈ మ్యాంగో డిలైట్ని అయితే టేస్ట్ చేయాలి. ఆ గులాబ్ జామున్ వదిలేసినా కానీ స్వీట్నెస్ ఆఫ్ హోమ్ ఇల్లు టేస్ట్ చేసేద్దాం. ఇది కూడా ఈ మ్యాంగో డిలైట్ వీళ్ళ దగ్గర అంటే సీజనల్. యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్ కాబట్టి, ఈ మ్యాంగో సీజన్ కాబట్టి ఈ మ్యాంగో డిలైట్ని అయితే వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. అదిరిపోయింది అసలు చూస్తుంటే. ఓకే, పైన పిస్తా ఇవన్నీ ఫ్లేవరు. అబ్బా వావ్, అదిరిపోయింది కదా. టేస్ట్ చేద్దాం. ఆ మ్యాంగో క్రీము, ఆ బిస్కట్ పౌడరు, క్రీము, ఆ పిస్తా, వీటన్నిటి ఫ్లేవర్తో బాబా. సో ఇల్లుకి ఎవరైనా వస్తే మంచి చక్కటి భోజనం తిని
ఫైనల్ టచ్. ఈ సమ్మర్లో వస్తే మాత్రం ఈ ఇల్లు ది రెస్టారెంట్లో ఈ మ్యాంగో డిలైట్ని అయితే టేస్ట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.